హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డివిఎస్ఎస్ తెలుగు ఫాలో యువర్ ట్రెడిషన్. టుడేస్ రెసిపీ కాలీఫ్లవర్తో ఊరగాయ పచ్చడి. చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి తింటే పీసెస్ వదలకుండా తింటారు, అంత బాగుంటుంది. అండ్ దీన్ని చక్కగా స్టోర్ చేసుకోవచ్చు కూడా. మన ఆవకాయ పచ్చడిలానే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను ఇక్కడ ఇలా ఒక కాలీఫ్లవర్ని తీసుకున్న దాన్ని ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వాటర్లో వాష్ చేసేసుకొని ఎండలో ఆరపెట్టుకున్న. అసలు వాటర్ అనేది ఉండకూడదు. ఇలా డ్రై అయిపోయిన తర్వాత వీటిని పచ్చడి కలుపుకోవడానికి ఈజీగా ఉండే ఒక బౌల్లో వేసుకోండి. ఇలా పెద్ద బౌల్ తీసుకున్నా నేను. ఇందులోకి ఈ కాలీఫ్లవర్ పీసెస్ని అన్నిటిని వేసేసి నార్మల్ టీ స్పూన్తో 6 టీ స్పూన్స్ కారంని వేస్తున్నా. అందరూ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ స్పూన్ అయితే. సో 6 స్పూన్ల కారంని వేసిన తర్వాత దీనికి 4 టీ స్పూన్స్ సాల్ట్ని వేస్తున్నా. ఇప్పుడు దీనికి ఇవన్నీ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక 1/4 టీ స్పూన్ పసుపుని వేస్తున్నా. అలానే 3 టీ స్పూన్స్ మస్టర్డ్ పౌడర్ ఆవపిండిని వేస్తున్నా, ఇంట్లో చేసిందే. 1 టీ స్పూన్ మెంతి పిండిని వేస్తున్నా. ఇవన్నీ బాగా ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి. మొత్తం కలిపిన తర్వాత దీన్ని సైడ్ పెట్టుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 150 గ్రామ్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో ఒక 7 లేదా 8 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. దానికి 1 టీ స్పూన్ ఆవాల్ని వేసుకోవాలి. అంతే, తాలింపుకి ఇంకేం అక్కర్లేదు. ఈ తాలింపులు చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపు చల్లారిపోయిన తర్వాత మనం ముందుగా ఉప్పు కారం కలిపి పెట్టుకున్న కాలీఫ్లవర్ పీసెస్లో ఈ తాలింపుని వేసేసి మొత్తం పీసెస్కి పట్టేలా కలుపుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టు చూసారు కదా, ఇలా పీసెస్కి బాగా పట్టాలి. మనకి మొత్తం మనం వేసుకున్న ఉప్పు కారం ఆవపిండి మెంతిపిండి అన్నీ తాలింపు ఈ కాలీఫ్లవర్స్కి బాగా పట్టాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీనికి ఇక్కడ చూపిస్తున్న సైజు 2 నిమ్మకాయలని ఇట్లా స్క్వీజ్ చేసుకోవాలి. రసాన్ని, నిమ్మకాయ రసాన్ని. ఇలా నిమ్మరసంని వేసిన తర్వాత కూడా చక్కగా మొత్తం మళ్ళీ కలిసేలాగా కలుపుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టు మనం వేసిన ఆయిల్ అంతా సరిపోతుంది. చూసారా ఇక్కడ ఎంత బాగుందో అన్నది. బట్ మనం ఇక్కడ ఏంటంటే ఈ కాలీఫ్లవర్ పచ్చడి పెట్టిన తర్వాత ఒకరోజు అలా వదిలేసేయాలి. ఒకరోజు వదిలేస్తే మనకి అందులో నుంచి చక్కగా ఆయిల్ అనేది ఊరుతుంది ముక్కల నుంచి. అట్ ద సేమ్ టైం ఆయిల్ అనేది కూడా చక్కగా తేలుతుంది అనమాట. ఒకరోజు ముక్కలు అందులో నాని. చూడండి, మనం పచ్చడి పెట్టుకున్నది ఇలా ఉంది. ఒక 1 డే తర్వాత నేను మీకు మళ్ళీ క్లియర్గా చూపిస్తాను. చూడండి, నెక్స్ట్ క్లిప్పింగ్లో వస్తుంది. ఒక రోజు తర్వాత చూసారా చక్కగా ముక్కలు ఊరి అలానే అందులో నుంచి ఆయిల్ అనేది పైకి తేలింది. ఒకసారి నేను మీకు మొత్తం కలిపి చూపిస్తా. ఇలా బాగా కలుపుకోండి. ఇక్కడ మీరు ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, బట్ కరెక్ట్ క్వాంటిటీసే చెప్పాను. చూడండి, నేను మీకు ఇక్కడ తీసి క్లియర్గా చూపిస్తున్నా పీసెస్ కూడా. దీన్ని మనం 1 డే తర్వాత నుంచి ఈ పచ్చడిని తినేయచ్చు. అండ్ ఊరగాయ కాబట్టి స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఒకసారి పచ్చడి చేసుకొని తింటే ఈ పీసెస్ కోసం మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. అండ్ ఈ వీడియో నచ్చిన వాళ్ళు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఈజ్ రూపా సైనింగ్ ఆఫ్.